వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు. ఈసారి వీడియో ఏం చేస్తున్నామో తెలుసా? ఐరాకి సర్ప్రైజ్ అనమాట. ఐరా వాళ్ళ అన్నయ్య శౌర్య ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తోటి సైకిల్ తొక్కుంటూ ఉంటాడు. మరి నాకేది అని ఈ చిన్ని ఐరా పాపం అడిగింది కదా. అబ్బా, కెమెరాలోకి రాగానే ఈవిడ గారి నటనా ప్రావీణ్యం మహానటి. సాంగ్ వేసుకుందాం అది. సరే అయితే ఐరా, నీకు సైకిల్ కావాలి కదా? మాటలు రావా నీకు? చెప్పు. అరే, అన్న రోజు సైకిల్ తొక్కుంటే నువ్వేమన్నావు? సైకిల్ తొక్కుంటా అన్న. అమ్మని పాత సైకిల్ ఏం చేసింది? అమ్మ పాడేసింది. మాకు ఇక్కడ బయట కొద్దిగా వర్క్ చేశారనమాట. దానికి మొత్తం ఆ పెయింటింగ్ అంతా ఇది అంటుపోయి, సరే ఏం వాష్ చేస్తానులే, అప్పటికి పెద్ద తొక్కుకోవడం ఏమీ లేదు, సరే ఎవరికైనా ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి ఇచ్చేసామన్నమాట. అందుకని నాకు ఇప్పుడు సైకిల్ కావాలి, అమ్మ నా సైకిల్ పాడు చేసేసిందని చెప్పి నా మీద చాలా పెద్ద అబండాలు వేసేసింది ఐరా కదా. అదిగో, అందుకనే ఐరా కోసం సర్ప్రైజ్. ఎస్, చూసేసింది. ఐరాకి సైకిల్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఇదిగో వచ్చింది. ఈ బాక్స్లో ఉన్నదా ఐరా సైకిల్ని అన్బాక్స్ చేద్దాం. డన్? ఎస్, లెట్స్ గో. ఓకే, ఐరా సర్ప్రైజ్ రెడీగా ఉంది. మరి ఐరా, నీకు నచ్చిన కలర్ ఉంటుందా? నీకు ఏ కలర్ కావాలన్నావు? పింకా? నేను ఏ కలర్ కొన్నా? అయ్యో, నేను బ్లూ కొన్నాను. ఎలా మరి? సరే చూద్దామా ఏ కలర్ ఉందో. అన్నని పిలువ అయితే. మరి నేనే పిలవాలా? సరే శౌర్య, దారా దా దా అన్బాక్స్ చేయి. చెల్లికి నచ్చిన కలర్ ఉందా? అమ్మకి నచ్చిన? నీకు అది అమ్మది, నాది. తీసే. ఏవి? నా ఇయర్ రింగ్సా? నీకు సైకిల్ కావాలా, నా ఇయర్ రింగ్స్ కావాలా? సైకిలే కదా. ఓకే, ఐరా సైకిల్ కోసం మన ఎంత కష్టపడుతున్నాడో. ఇది నేను తీసేసుకుంటాను, సరేనా? నీకు కావాలా శౌర్య? మన ఇద్దరమే తొక్కుకుందాం, ఐరాకి ఇవ్వద్దు. ఇవన్నీ ఎందుకు? ఉండు ఒకసారి. లేకు, తీసావా? ఒకసారి ఉండరా, ఒకసారి ఉండు. జాగ్రత్త ఇక్కడ. అమ్మ బాబోయ్, జాగ్రత్త శౌర్య, ఇవి చాలా షార్ప్ ఉన్నాయి. ఇప్పుడు టడాయ్. ఏంటిది? నీకా? నాకు అందరం పోటీ పడుతున్నాం. రెడీ? 1 2 3 టడాయ్. ఇది ఇక్కడ పెడదాం. ఓకే, దీంతో పాటు ఇదే సైకిల్ బాస్కెట్. ఎస్, చూద్దాం ఇందులో ఏముందో. టూల్ కిట్ అనుకుంటా. రే, ఇక్కడ ఏంట్రా, ఆల్రెడీ కన్నం పెట్టాడు దీనికి. హౌ టు ఫిట్ ద సైకిల్ ఇన్స్ట్రక్షన్స్, బ్యాలెన్స్ వీల్స్. ఓకే, సో శౌర్య, ఇప్పుడు మీ చెల్లి కోసం ఇప్పుడు ఇదంతా నువ్వు ఫిట్ చేయాలరా. నువ్వు కాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఇలా తొక్కుతావు కదా, పెడల్స్ ఇలా పెట్టుకుని ఇలా తొక్కుతావు. ఇదేంటో తెలుసా? చెప్పు. నువ్వు నీ వాటర్ బాటిల్, నాప్కిన్ అన్నీ ఇందులో వేసుకుని కిందకి వెళ్ళి తొక్కుకో, సరేనా? నీకు దాహం వేసిందంటే ఇలా తీసుకుని వాటర్ తాగేసే, ఓకేనా? ఓకే. ఆన్లైన్లో కొనుక్కోవడం ఈజీయే, కాకపోతే వీటిల్ని అసెంబుల్ చేయడం మాత్రం చాలా చాలా కష్టం. ఏది ముందు ఏది వెనక, దీనికే చాలా టైం తినేస్తుంది. వీళ్ళిద్దరు ఇక్కడ అక్కలిద్దరు చాలా సీరియస్ డిస్కషన్. ఎక్కడికి వెళ్ళావు? ఐస్ క్రీమ్. ఎప్పుడు వెళ్ళావు? రేపు వెళ్ళావా? ఇచ్చేద్దామా ఎదురుగుండా అతనికి పట్టుకెళ్ళి?
ఏం తీసుకుంటున్నది? ఇది తీసుకుంటే ఏమైంది? ఇదా అరిగిపోదు, అది తీసుకుంటే ఏమి. సౌర్య ఏమో అన్బాక్స్ చేశాడు, ఓన్లీ బాక్స్ని ఓపెన్ చేయడం అనమాట, అందులో నుంచి సైకిల్ తీయడం. ఇందాటి వరకు కూర్చున్నారు అందరూ ఇక్కడ, ఇంకా మా వల్ల కాదని పేషెన్స్ పోయి అందరూ కిందకి వెళ్ళి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మేము చూస్తున్నాం ఎలా చేస్తున్నారా అని. ఎక్కడో స్క్రూ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది, బాస్కెట్ అది ఉండడం వల్ల ఆ ఫిట్టింగ్ అంతా కూడా ఒకదాని చేసిన తర్వాత ఒకటి చేయాలి, 1 by 1 చూస్తున్నాం. అప్పుడే రెడీ అవ్వలేదు కదా, ఇంకా రెడీ అవ్వలేదు నీ సైకిల్. నీ సైకిల్ రెడీ అయిపోయిందా? నీ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ చేసాను తెలుసా? 2.5 hours నుంచి 2.5 hours అయింది. అప్పటి నుంచి సీన్తాత అలా కూర్చుని రెడీ చేస్తూనే ఉన్నాడు. సీన్తాత, నువ్వు సీన్తాతకి ఏమిస్తావు? గిత్తు ఇస్తావా? ఏం గిత్తు ఇస్తావు? సీంత చాకి తిందు. లాలి అడుగు నువ్వే, సీంతతో ఏం గిత్తు కావాలి అని అడుగు. ఇంకా రెడీ అవ్వలేదు మీరు ఇద్దరు, కంగారు ఏంటి? మొత్తం చేసిందంతా కూడా వెనక్కి వస్తుంది. కూర్చోండి. అరే రోజు నన్ను సైకిల్ మీద తీసుకెళ్తావా? నన్ను షూటింగ్కి నన్ను డ్రాప్ చేస్తావా? నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? నన్ను వెనక కూర్చోబెట్టుకుంటావా? నన్ను తీసుకెళ్తావా రోజు? బండి నీకు వచ్చా? డ్రైవింగ్ వచ్చా? అమ్మో, నీకు ఎవరు నేర్పించారు నీకు? సరే చెయ్యి. నువ్వు పాట పాడు అరేంజ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి పాట పాడు. Game start. Apple. Kissy pace. Sensei palm pie. I'm trying to kiss us for real. Red eye. There's one man, yeah. I'm gonna be singing like a real. Don't you want to, baby? Don't you meet me like I need you now? See tomorrow, get tonight, go crazy. Why don't you miss me? And then apple. దగ్గర 2.5 ఆల్మోస్ట్ 3 గంటల తర్వాత లహరి, నేను, మా మావయ్య అందరం కలిసి చేశారు. మధ్యలో నేను ఒక స్లీప్ కూడా వేసేసాను. ఇది కూడా భోజనం కూడా చేసింది. మొత్తం మీద రెడీ అయిపోయింది. హలో మేడం, రెడీ యువర్ సైకిల్? హ్యాపీ? కమాన్. అరే నువ్వు సైకిల్ తొక్కేదాన్ని, ముందు కూర్చో. వెనక్కి కూర్చోడానికి నీ సైకిల్ కొనడం ఎందుకు? అన్న సైకిల్ మీద కూర్చుండేదాం కదా. ఎత్తుకోనా? అవును. రెడీయా? తొక్కు. కొంచెం వెనక్కి వెళ్దాందా. అమ్మో ఐరాకి వచ్చేసిందా సైకిల్. ఇది ఇవాల్టి వీడియో. ఇక్కడ మా ఆడియో పోయింది. మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.